కాంబినేషన్లో మూవీ రానుందనే సంగతి తెలిసిన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మహేష్ను జక్కన్న ఎలా చూపిస్తారు, కథా నేపథ్యమేంటి, టైటిల్ ఏం పెడతారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శనివారం సమాధానాలొచ్చేశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన భారీ ఈవెంట్లో తమ సినిమాకి వారణాసి పేరు పెట్టామని తెలియజేస్తూ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వావ్ అనిపించింది. అందులో ఎన్నో కాన్సెప్టులు ఉండటంతో అసలు ఈ సినిమా ఎన్ని జానర్లలో తెరకెక్కుతోందంటూ మళ్లీ చర్చ మొదలైంది. టైటిల్ లోగోలోనే ఎన్నో విషయాలు దాగున్నాయి. మీరు గమనించారా? వారణాసి లోగోలో వి నుంచి ఏ వరకు లెటర్స్ను కవర్ చేసిన కర్వ్డ్ లైన్ విల్లులా, మధ్యలోని ను రాజమౌళి పేరులోని ఊని కలిపే లైన్ బాణంలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామాయణంలోని ఓ ఘట్టాన్ని చూపిస్తున్నానని, కొన్ని సన్నివేశాల్లో మహేష్ రాముడిగా కనిపిస్తారని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు లైన్లు రామాయణానికి సింబాలిక్ అనుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఏ, లాస్ట్ ఏ పై ఎగురుతున్న జెండాలను గమనించొచ్చు. వారణాసి, అయోధ్య దేవాలయాలపై ఎగిరే జెండాలను అవి గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. బాణం లాంటి లైన్ గ్రహశకలం దూసుకొస్తున్నట్టుగా ఉంది. దీన్ని బట్టి ఈ కథలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టు కూడా మిళితమైనట్లు అర్థం చేసుకోవచ్చు. విల్లు, బాణాన్ని తలపించే లైన్లను గడియారంలా భావించొచ్చు. టైం ట్రావెల్ను అది సూచిస్తుంది. ఇలా దాదాపు కథా నేపథ్యాన్ని లోగోలోనే చెప్పే ప్రయత్నం చేశారు. గ్లింప్స్ రాకముందు ఈ మూవీ జానర్ను ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకుంటే, ఇప్పుడు మాత్రం టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. ఇందులో మహేష్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు. విలన్ పాత్ర కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన వీరి లుక్సు విశేష స్పందన దక్కింది. 2027 వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.